ఇప్పుడు ఈరోజు సినిమా వాళ్ళని కానీ ఎవరిని పడితే పొలిటికల్ లీడర్స్ని అందరినీ సోషల్ మీడియా హద్దులు దాటి వ్యవహరిస్తుందని మాత్రం చెప్పొచ్చండి. ఎందుకంటే సినిమా వాళ్ళని మన దేవర అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఇప్పుడు ట్రోలింగ్స్ చేయండి. మీ ట్రోలింగ్స్ తప్పు చేస్తే ట్రోలింగ్ చేయ, కానీ హద్దు మీరుతున్నారు. ఈ ట్రోలింగ్స్ వల్ల కొంతమంది ప్రాణాలు పోతున్నాయి, కొంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, అసభ్యకరంగా చేస్తున్నారు. దీన్ని మన ట్రోలింగ్స్ని హరికట్టకపోతే మాత్రం రేపు మొత్తం టోటల్ చాలా ఇప్పుడు కష్టం అవుతుంది. ఫీచర్ ఏంటంటే ఈజ్ పొలిటికల్ నిన్న పాడి కౌశల్ రెడ్డిది మొత్తం టోటల్గా టీఆర్ఎస్ విభాగం విపరీతంగా ఆంధ్ర వాళ్ళని మొత్తం టోటల్గా ట్రోల్ చేస్తూ ఇబ్బంది పెడుతూ చాలా కష్టం పెడుతూ వాళ్ళు మాట్లాడడం అనేది చాలా బాధాకర విషయం. మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు దొరుకుతున్నారు. ఇప్పుడు ఆయన ఉన్న 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళని సొంత బిడ్డల్లో చూసుకుంటాం అన్నాడు. ఇప్పుడు ఏమంటాడంటే ఇప్పుడు ఆయన మళ్ళీ గవర్నమెంట్ రావాలా, మళ్ళీ తెలంగాణ వాదం రేపుతాడు. కానీ మాకు ఎప్పుడు తెలంగాణ వాదం ఆంధ్ర వాదం రెండూ లేవు. మేము తెలంగాణ బిడ్డలమే, మేము ఇక్కడ సెటిల్గా ఎప్పుడో సెట్ అయిపోయి ఉన్నాం. కనుక మేము ఎప్పుడు కూడా 2 రాష్ట్రాలు బాగుండాలి, ఆంధ్ర బాగుండాలి, తెలంగాణ బాగుండాలి, తెలుగు వారు ప్రపంచంలో బాగుండాలి అనుకునే ఉన్నాం తప్ప. కానీ ఈరోజు ఈ అవమానకరమైన మాటలకి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 1. రెండోది నేను ఏమంటే సినిమా ఫీల్డ్లో ఇప్పుడు మహాశోషను, ఛాంబరు, కౌన్సిల్ సీరియస్గా తీసుకోకపోతే ఈ కింద ట్రోలింగ్స్ చేస్తున్నారు. హీరోయిన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చి హద్దులు మీరుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్గా తీసుకొని మేమేమంటున్నాం అంటే అమెండ్మెంట్ చేయండి, ఈ చట్టాలు పనికి రావట్లేదు, ఈ చట్టాల మీద అమెండ్మెంట్ చేయండి, పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయండి, ఇక్కడ కూడా మీరు ఆడియన్స్ తీసుకొచ్చి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టండి. ఇలాగ ఎవరైనా తప్పుడు సమాచారాలు తప్పుడుగా కానీ ఇలా వ్యవహరిస్తే మాత్రం సీరియస్గా తీసుకోకపోతే ఈ ట్రోల్స్ చాలా చాలా బాధాకర విషయం. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ లోన్ యాప్లని, ఈ ట్రోల్స్ అని. ఈ ట్రోలింగ్స్ మాత్రం చాలా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మొత్తం సినిమా ఇండస్ట్రీని ఒక శనిగా పట్టుకొని కూర్చొని చంపేస్తుంది. సినిమా ప్లాపా హిట్ మీరెవరండి చెప్పగలుగుతారు? మీరెవరండి డిసైడ్ చేయగలుగుతారు? 2 నిమిషాల ట్రైలర్లో మీరు ఎలా చెప్పగలుగుతారు? మీరు చెప్పేది సినిమా చూడండి, నచ్చితే సినిమా చూడండి, నచ్చకపోతే సినిమా మారే. మీ ట్రోలింగ్స్ చేసేటప్పుడు మీకు తల్లిదండ్రులు ఉన్నారా, మీ అక్కచెల్లెలు ఉన్నారా, మీ భార్య బిడ్డలు ఉన్నారా అని ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు వాళ్ళకు కూడా చెందుతుందని అర్థం చేసుకోండి. అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు దొరికింది కదా, ఒక చిన్న మెసేజ్ కదా అని చెప్తే చాలామంది హర్ట్ అవుతున్నారు. మీ పొలిటికల్ లీడర్స్ మీద అవ్వచ్చు, లేకపోతే సినిమా సెలబ్రిటీస్ మీద అవ్వచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళ మీద డీజీపీ గారికి నా విన్నపం, మహాశోషణ విష్ణు గారికి నా విన్నపం, అలాగే నేను ఛాంబర్ వారికి, అలాగే కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా మా ప్రెసిడెంట్ గారికి అందరికీ నేను విన్నపం ఏంటంటే వెరీ సీరియస్గా తీసుకోవాలి. అలాగే ఈజ్ పొలిటికల్ లీడర్స్ కూడా, పోలీసు డిపార్ట్మెంట్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ అంటే మీరే రాష్ట్రాన్ని పాలిస్తూ మీరే 10 సంవత్సరాలు పాలించి మళ్ళీ మీరే ఈ విధంగా ట్రోల్స్ చేస్తూ ఉంటే దానికి ప్రజలకు మీరేం సమాధానం చెప్తారు? ప్రజల మీద మీకు ఎంత కోపం అనేది మాత్రం నేను చెప్పగలుగుతున్నా. దయచేసి ట్రోల్స్ చేసేవాడిని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలా, వెరీ పీడీ యాక్ట్ కింద పెట్టాలా. ఎవరైతే ప్రాంతీయవాదం, ప్రాంతీయ విద్వేషం తీసుకొచ్చారో వాళ్ళ మీద మాత్రం రాజద్రోహం కేసు పాడి కౌశల్ రెడ్డి గారి మీద తీసుకురావాలా. అలాగే నేను ఇంకోటి కూడా చెప్తున్నా, రేపు ఉదయాన్ని మీరు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆంధ్రవాదం తరిమి కొడతామన్న మాట కౌశిక్ రెడ్డి గారి సమాధానం ఆయన వ్యక్తిగతం అయితే మీరు సస్పెండ్ చేయాలి. లేదు అనుకుంటే మీ టీఆర్ఎస్ నుంచి గతంలో ఉద్యమం టైంలో ఎలాగైతే మమ్మల్ని తిట్టారో మళ్ళీ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు తీసుకురావడానికి మీరే చేస్తున్నారనేది మేము భరించేస్తాం. మేము ఒక్కటి అడుగుతున్నామండి మిమ్మల్ని, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేము లేకపోతే సెటిలర్స్ లేకపోతే ఆంధ్ర వాళ్ళు లేకపోతే 25 సీట్లు మీకు వస్తాయా? ఎమ్మెల్యే సీట్లు. ఈరోజు మేమే లేకపోతే మీకు 50 సీట్లు, మీకు ఈరోజు గ్రేటర్ మున్సిపాలిటీ హైదరాబాద్ మున్సిపాలిటీ మీకు సీట్లు వస్తాయా అని అడుగుతున్నా. ఈ ఆంధ్ర వాళ్ళు మీకు ఓటు ఇవ్వబట్టే కదా సార్ ఈరోజు 39 సీట్లు వచ్చాయి. ఈరోజు మీరు నేనేమంటాను, తెలంగాణ బిడ్డలైనా ఆంధ్ర బిడ్డలైనా అందరూ మనం ఒక్కటే అన్నదమ్ములుగా బతుకుతున్నాం. మన ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు అని చెప్తున్నాం. దయచేసి ఇలాంటివి చేయొద్దు. 15 రోజుల లోపల 15 days లోపల కానీ దయచేసి మీరు ఒక నిర్ణయం తీసుకొని ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టాలి. అలాగే పాడి కౌశల్ రెడ్డి గారి మీద మీరు ఇమ్మీడియట్లీ ఆయన పార్టీని సస్పెండ్ చేయకపోతే మీరు 10,000 మందిని పిలుపునిచ్చారు నిన్న హైదరాబాద్కి. మేము 10,100 మంది అయినా సరే మొత్తం టోటల్గా ఆంధ్ర వాళ్ళందరూ కలిపి మేము రేవంత్ రెడ్డి గారిని కలటానికి వెళ్ళి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. మేము రోజుకు అవమానపడుతున్నాం. మేము ఈరోజు పరిశ్రమలు అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, మేబీ
ఏదైనా ఇక్కడ తెలంగాణ అయినా పరిశ్రమలైనా అందరూ కలిసే ఉంటున్నాం కనుక దిల్ రాజు గారు ఆంధ్రాలో చేసుకుంటున్నాం, మేము ఎక్కడ చేసుకుంటున్నాం బిజినెస్లు, మేము ఎప్పుడూ కలిసే ఉన్నాం. ఈ ప్రాంతీయవాదానికి మీరు కానీ చర్మగీతం కట్టకపోతే 10,000 మందితో రాలీగా విత్ పర్మిషన్ డీజీపీ గారు సిపి గారితో పర్మిషన్ తీసుకొని మేము ఆంధ్ర వాళ్ళం అందరం వెళ్ళి ఆంధ్ర తమిళనాడు అందరం అండి, అన్ని దేశంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరం వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి కలిసి యాక్షన్ తీసుకోమని చెప్తామని మాత్రం చెప్పగలుగుతాం.